హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనము ప్రస్తుత గత భవిష్యత్తులో మన యొక్క స్థితులను మనము ఈజీగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనము ఏ పొజిషన్లో ఉన్నాము, మనం ఎటువంటి వారము మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఏమి కలిగి ఉన్నామో కూడా మనం తెలుసుకోవచ్చు. వాటికి క్వశ్చనింగ్ తెలుసుకోవచ్చు, వాటి యొక్క నెగిటివ్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. మీరు మీ యొక్క డైలీ కాన్వర్జేషన్లో మీరు వినే ఉంటారనమాట. ఏంటంటే చూడండి, ఆర్ యూ రాజేష్? మీరు రాజేషా? ఎస్ ఐ యామ్ రాజేష్. అవును నేను రాజేష్, నేను చెప్తున్నాను అనమాట. అంతేకాకుండా వర్ యూ దేర్ ఎస్టర్డే? నిన్న మీరు అక్కడ ఉన్నారా? ఎస్ ఐ వర్ దేర్ ఎస్టర్డే. అవును నేను ఉన్నాను. నో ఐ వరంట్ దేర్ ఎస్టర్డే. నేను నిన్న లేను. అలా మనం చెబుతూ ఉంటాం. అంతేకాకుండా విల్ యూ బీ దేర్ టుమారో? ఎస్ ఐ విల్ బీ దేర్ టుమారో. రేపు అక్కడ మీరు ఉంటారా? ఎస్ ఉంటాను. నో ఐ విల్ నాట్ బీ దేర్. నేను అక్కడ ఉండను రేపు. అలా నేను చెప్తూ ఉంటాను అనమాట. అంతేకాకుండా అలా మనం వింటూ ఉంటాం. తర్వాత చూడండి, ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ కార్డ్? ఎస్ ఐ హ్యావ్ ఏ కార్డ్. అవును మీ కార్ ఉందా? అవును ఉంది. నో ఐ డోంట్ హ్యావ్ ఎ కార్. తర్వాత షీ హ్యాడ్ ఏ కార్. ఒకప్పుడు ఆవిడకి కార్ ఉండేది. తర్వాత ఐ విల్ హ్యావ్ ఏ కార్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో నా కారు ఉంటుంది. అంటే ఇలా మనం చెప్పే సందర్భాలలో మనం ఇంగ్లీష్లో మనం ఏ విధంగా మనం మాట్లాడాలి, ఇంగ్లీష్ని మనం ఏ విధంగా సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ మీరు గమనించినట్లయితే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్డ్, తర్వాత విల్ బీ, షల్ బీ, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, విల్ హ్యావ్, వీటన్నిటిని కూడా ఏమంటారంటే ఇంగ్లీష్లో బీ ఫార్మ్స్ అని అంటారు. బీ అంటే మీకు తెలుసు కదా, బీ అంటే ఒక స్థితిని తెలియజేస్తుంది అనమాట. అంటే ప్రస్తుతపు స్థితి, గత స్థితి, భవిష్యత్ స్థితి అనమాట. అంతేకాకుండా ఇక్కడ మీకు హ్యాస్ హ్యావ్ వచ్చింది కదా. ప్రస్తుతము మీరేం కలిగి ఉన్నారు? ఒక డిగ్రీ కలిగి ఉండొచ్చు, మీకు ఒక చాయిస్ ఉండొచ్చు, మీరు ఒక ఐడియాని కలిగి ఉన్నారు. అంతేకాకుండా మీకు ఒక ప్రాబ్లం కలిగి ఉన్నారు అనమాట. అవి మీకు సొల్యూషన్ కూడా కలిగి ఉన్నారు. అవి చెప్పడానికి మీకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మీరేం కలిగి ఉన్నారు, గతంలో మీరేం కలిగి ఉన్నారు, భవిష్యత్తులో మీరేం కలిగి ఉంటారు. అలా చెప్పడానికి మనకి ఈ సెంటెన్సెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అన్నిటినీ కూడా చక్కగా నేను వివరిస్తాను, మీరు చూడండి అనమాట. వీటన్నిటిని కూడా యామ్, ఐజ్, ఆర్తో ఉపయోగించాలి, వజ్, వర్త్ ఎలా ఉపయోగించాలి, విల్ బీతో ఎలా ఉపయోగించాలో క్లియర్గా మీకు రాసి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుత స్థితిని అంటే ప్రస్తుతం అంటే ఏంటి, మీరు ఏ పొజిషన్లో ఉన్నారో తెలపడానికి అనమాట. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే యూతో తీసుకుంటా. ప్రతి దాన్ని కూడా మీరు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఐ, వి, యూ, దే, తర్వాత హీ, షీ, ఇట్. అంతేకాకుండా నేమ్ అనమాట. ఏదైనా ఒక నేమ్తో మీరు మల్టిప్లై చేసుకుంటా ఉండాలి. అలా ప్రాక్టీస్ చేయాల్సిన బాధ్యత మీది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఎగ్జాంపుల్గా యూ తీసుకుంటాను అనమాట. ఏంటంటే చూడండి, ఇక్కడ యూ ఆర్ ఏ టీచర్. యు ఆర్ ఏ టీచర్. మీరు ఒక టీచర్ అని చెప్పాను. తర్వాత మీరు టీచర్ కాదు అని చెప్పాలనుకోండి, చాలా సింపుల్ అండి. ఎప్పుడైనా చూడండి, ఒక పాజిటివ్ వాక్యాన్ని నెగిటివ్ వాక్యంగా మీరు మార్చాలి అని చెప్పంటే చాలా 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 సింపుల్. ఏంటంటే ఇక్కడ మనకు ఉంది చూసారా, ఇక్కడ దీని పక్కన మనం ఏం చేయాలంటే నాట్ పెడితే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇది అంటున్నాను కదా, మీరు గమనించాలి, ఇది వెర్బ్ ఫామ్ అనమాట. యాక్చువల్లీ చాలామంది హెల్పింగ్ వెర్బ్ అనుకుంటారు. కాదు, స్థితులని తెలియజేసేది, తర్వాత పొజిషన్ని తెలియజేసేది. ఇక్కడ ఏమవుతుందంటే బీ ఫార్మ్స్ అన్నింటిలో కూడా వెర్బ్ ఫార్మ్స్ అవుతాయి. అది మీరు గుర్తుంచుకోండి. ఇంకా డెప్త్ వద్దు, ఓకేనా. యు ఆర్ ఏ టీచర్ కదా, మీరు టీచర్ కాదు అని చెప్పనుకోండి, ఏం చెప్పాలంటే యు ఆర్ నాట్ ఏ టీచర్. మీరు ఒక టీచర్ కాదు అని మనం చెప్తున్నాం అనమాట. యు ఆర్ ఏ టీచర్, మీరు టీచర్. యు ఆర్ నాట్ ఏ టీచర్, మీరు టీచర్ కాదు. అంటే మీ యొక్క పొజిషన్ గురించి చెప్తున్నాం అనమాట. మీ యొక్క ప్రొఫెషన్ ఆ చివరి రాసాను చూసారా, నేమ్, ప్రొఫెషన్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, రవి, తర్వాత నేమ్ అనమాట. మళ్ళీ తర్వాత మీ యొక్క వృత్తి, పేరు, వృత్తి, తర్వాత మీ యొక్క వ్యక్తిత్వం అని చెప్పేది మీరు ఎక్కడున్నారో తెలిపేవన్నమాట. సో ఇప్పుడు మీరు దీన్ని క్వశ్చన్ చేయాలని చెప్పండి. ఏం లేదండి, ఈ క్వశ్చన్ ఇటు తీసుకొస్తాను అనమాట. ఆర్ యు ఏ టీచర్? ఆర్ యు ఏ టీచర్? ఇప్పుడు ఇక్కడ నేను అడిగాను అనమాట, ఆర్ యు ఏ స్టూడెంట్? మీరు స్టూడెంటా? ఎస్ ఐ యామ్ ఏ స్టూడెంట్. అవును నేను స్టూడెంట్ని. నో ఐఎమ్ నాట్ ఎ స్టూడెంట్, నేను స్టూడెంట్ని కాదు. అలా మనం చెప్తాం అనమాట. ఇప్పుడు మన యూ స్థానంలో మీరు ఎప్పుడూ కూడా చూడండి, ఇక్కడ దేతో, వీతో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా ప్రాక్టీస్ చేయాల్సిన బాధ్యత మీదే అనమాట. ఓకేనా. దేతో ఎలా చేయాలంటే దే ఆర్ స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్. దే ఆర్ నాట్ స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్ కాదు. తర్వాత ఆర్ దే స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్సా? ఎస్ దే ఆర్ స్టూడెంట్స్.
అంటే అవును వాళ్ళు స్టూడెంట్స్, నో దే ఆర్ నాట్ స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్ కాదు. అలా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. తర్వాత ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. తర్వాత హీతో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అనమాట. హీతో ఏంటంటే చూడండి ఇక్కడ, హీ ఈజ్ ఏ లాయర్, అతను ఒక లాయర్. తర్వాత అతను లాయర్ కాదు అని చెప్పడానికి ఏం చెప్తాం, హీ ఈజ్ నాట్ ఏ లాయర్, అతను లాయర్ కాదు అని చెప్తాం. ఇప్పుడు తర్వాత డౌట్ వచ్చింది, అతను లాయరేనా అని అడుగుతున్నాం అనమాట. అలా అడగటానికి ఇక్కడ ఏం చేస్తాం అంటే ఈజ్ హీ ఏ లాయర్, అతను లాయరా అని మనం అడిగినప్పుడు సమాధానం ఏంటంటే ఎస్ హీ ఈజ్ ఏ లాయర్. నెగిటివ్ సమాధానం నో హీ ఈజ్ నాట్ ఏ లాయర్, అలా అనమాట. తర్వాత మనం అడుగుతాం ఈషీ అన్ యాక్ట్రెస్, ఆవిడ యాక్ట్రెస్సా, మన హీరోయిన్ అంటాం కదా, ఈషీ ఏ హీరోయిన్, ఎస్ షీఈ్ ఏ హీరోయిన్, నో షీఈ్ నాట్ ఏ హీరోయిన్, షీఈ్ ఏ సైడ్ యాక్ట్రెస్, అలా అనమాట. అలా మనం కూడా చెప్పుకోవచ్చు ప్రతిదీ కూడా అనమాట. ఓకే, ఒకవేళ కేక్ అనుకోండి, ఇట్ ఈజ్ ఏ కేక్, ఇది ఒక కేక్. ఈజ్ ఇట్ ఏ కేక్, ఇది కేకా, ఇట్స్ నాట్ ఏ కేక్, ఇది కేక్ కాదు. మనం అడుగుతాం ఈజ్ ఇట్ ఏ కేక్, ఇది కేకా, నో ఇట్స్ నాట్ ఏ కేక్, ఇది కేక్ కాదు. ఒకవేళ కేక్ అనుకోండి, ఎస్ ఇట్ ఈజ్ ఏ కేక్, అలా కూడా మనం చెప్తాం అనమాట. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ని మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ షీతోను ఇట్తోను నేమ్తో కూడా చెప్పుకోండి అనమాట. రవి ఈజ్ ఏ లాయర్, రవి ఈజ్ నాట్ ఏ లాయర్, ఈజ్ రవి ఏ లాయర్, అలా కూడా మనం చెప్పేసుకోవచ్చు అనమాట. సార్ సపరేట్గా ఇక్కడ ఐ వచ్చిందనమాట. ఇక్కడ ఐకి నేను చెప్పేస్తాను, ఓవరాల్గా చెప్తాను. ఐ యామ్ ఏ ట్రైనర్, ఐ యామ్ నాట్ ఏ ట్రైనర్, నేను ట్రైనర్ని కాదు. యామ్ ఐ ఏ ట్రైనర్, నేను ట్రైనర్నా. యామ్ ఐ ఏ ట్రైనర్, ఎస్ ఐ యామ్ ఏ ట్రైనర్, అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ మూవ్ అవుతాం. ఇలా ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము స్థితిని చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట. ఇప్పుడు అవన్నీ చూద్దాం అనమాట. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ యూతో చెప్తాను అనమాట. యు ఆర్ హియర్, మీరు ఇక్కడ ఉన్నారన్నమాట. దాన్ని నెగిటివ్లో చెప్తాం. యు ఆర్ నాట్ హియర్, మీరు ఇక్కడ లేరు. ఆర్ యూ హియర్, మీరు ఇక్కడ ఉన్నారా. ఆర్ యూ హియర్, ఇక్కడ ఉన్నారా. ఎస్ ఐ యామ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. నో ఐ యామ్ నాట్ హియర్, నేను ఇక్కడ లేను, అలా చెప్పడానికి కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ రకంగా మనం అన్నీ కూడా చెప్పుకుంటాం అనమాట. కొన్నిటికి ఏంటంటే మనకి చెప్పుకుంటాం, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ నాట్ బ్యూటిఫుల్, ఆర్ యూ బ్యూటిఫుల్, అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ఆర్ యూ బ్యూటిఫుల్ అంటే మీ పేరు కిందకి వస్తుంది అనమాట. మనకు కొంచెం లుకింగ్ చెప్పు, ఈ షీ లుకింగ్ బ్యూటిఫుల్, ఆవిడ బ్యూటిఫుల్గా కనిపిస్తుందా, అలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. మీకు అర్థమై ఉంటుంది. ఒకటి. తర్వాత గతపు, ఈ సేమ్ యాజ్ మనము స్థితిని చెప్పుకోవడానికి ఎలా ఉపయోగిస్తారో చూద్దాం అనమాట. ఏంటంటే చూడండి ఇక్కడ, యూ వర్ ఏ టీచర్, మీరు గతంలో ఒకప్పుడు టీచర్, ఇప్పుడు కాదండి. తర్వాత గతంలో ఒకప్పుడు మీరు టీచర్ కాదు, యు ఆర్ నాట్ ఏ టీచర్, యు ఆర్ నాట్ ఏ టీచర్. చూడండి తర్వాత గతంలో అండ్ మీరు టీచరా అని అడగడానికి ఏంటంటే వర్ యూ ఏ టీచర్, వర్ యూ ఏ టీచర్ అంటే మీరు బాగా మాట్లాడుతున్నారే, బాగా చెప్తున్నారు ఏదైనా అడిగినా, వర్ యూ ఏ టీచర్, మీరు ఒకప్పుడు టీచరా అనమాట. ఓకేనా. తర్వాత ఇంకొకటి, ఈ ఎగ్జాంపుల్స్తో మిగతా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి ఇక్కడ, హీ వాజ్ ఏ లాయర్, హీ వాజ్ ఏ లాయర్ అంటే ఒకప్పుడు అతను లాయర్, ఇప్పుడు కాదనమాట, ఇప్పుడు కాదు, ఒకప్పుడు అతను లాయర్, ఇప్పుడు కాదనమాట. తర్వాత హీ వాజ్ నాట్ ఏ లాయర్, అతను ఒకప్పుడు లాయర్ కాదు. తర్వాత వాజ్ హీ అ లాయర్, అతను లాయరా అని అడుగుతాం. వాజ్ హీ ఏ లాయర్, ఎస్ హీ వాజ్ ఏ లాయర్, నో హీ వాజ్ నాట్ ఏ లాయర్. ఎందుకంటే అతను బాగా లా పాయింట్స్ సెక్షన్స్ అన్ని బాగా మాట్లాడుతున్నారు అనమాట అడిగినప్పుడు. కానీ అతను ఏంటంటే ఎక్కడో వర్క్ చేస్తున్నాడు, అతనికి లాకి సంబంధం లేదు, కానీ లాయర్లా కనిపిస్తున్నాడే, ఒకప్పుడు ఏమైనా లాయరా అని తెలుసుకోవడానికి మనం ఎలా అడగాలంటే వాజ్ హీ ఏ లాయర్, ఎస్ హీ వాజ్ ఏ లాయర్, నో హీ వాజ్ నాట్ ఏ లాయర్, అలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మనము భవిష్యత్తుకి వచ్చినట్లయితే ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, లేకపోతే మీరు ఒక బిజినెస్ మ్యాన్ అవుతారు. కాకపోతే అంత పెద్ద పెద్ద పేర్లు రాయటానికి బోర్డు సరిపోదు, కాబట్టి టీచర్ అనే పదాన్ని ట్రైనర్ రాద్దాం అనమాట. ఏంటంటే చూడండి ఇక్కడ, మీరు బాగా నా లెసన్స్ చూసి మీరు మోటివేట్ అవుతున్నారు అనమాట. మోటివేట్ అయిపోయి మీరు ట్రైనర్ అవుతారు అనమాట. యూ విల్ బీ ఏ ట్రైనర్, మీరు ఖచ్చితంగా ట్రైనర్ అవుతారు. తర్వాత దీన్ని నెగిటివ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా విల్ పక్కనే నాట్ రాయాలన్నమాట. యూ విల్ నాట్ బీ ఏ ట్రైనర్, మీరు ట్రైనర్
కాదు, మీ ట్రైనర్లా ఉండరు అనమాట భవిష్యత్తులో. తర్వాత దీని క్వశ్చన్ అడుగుతాను, మీరు ట్రైనర్ అవుతారా అని అడుగుతాను. విల్ యూ బీ ఏ ట్రైనర్, మీరు ట్రైనర్ అవుతారా అని క్వశ్చన్ చేస్తాను అనమాట. అలాగనమాట. సో దీనికి ఇలా చెప్పుకోవచ్చు అనమాట. యూ విల్ బీ ఏ ట్రైనర్, నువ్వు ట్రైనర్ అవుతావు. విల్ యూ బీ ట్రైనర్, మీ ట్రైనర్ అవుతారా. తర్వాత యూ విల్ నాట్ బీ ఏ ట్రైనర్, మీ ట్రైనర్ అవ్వరు, అలా అనమాట. అప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, విల్ యూ బీ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. Yes, I will be a software engineer. No, I will not be a software engineer. I will be a businessman. I will be a businessman. అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దీని అన్నిటికీ అనమాట ఐవి యూదే హీ షీట్లకి సేమ్ ఎగ్జాంపుల్ అనేది వర్తిస్తుంది. హీతో కూడా రాసేస్తే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏంటంటే హీ విల్ బీ ఏ టీచర్, స్పేస్ లేదు కాబట్టి హీ విల్ బీ ఏ టీచర్. దీనికి నెగిటివ్ ఏంటి? ఎస్, హీ విల్ నాట్ బీ ఏ టీచర్, అతను టీచర్ అవడు. తర్వాత విల్ హీ బీ ఏ టీచర్, అతను టీచర్ అవుతాడా? ఎస్, హీ విల్ బీ ఏ టీచర్. నో హీ విల్ నాట్ బీ ఏ టీచర్ అనమాట. అలా మనము చెప్పుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ప్రస్తుతపు స్థితిని గురించి మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. ఏంటంటే బేస్డ్ ఆన్ నేము, ప్రొఫెషన్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, తర్వాత వాటిని తీసుకొని నేను క్వశ్చన్స్ అడుగుతా. వాటికి పాజిటివ్ నెగిటివ్ ఆన్సర్స్ మీరు ఇవ్వండి అనమాట. చూడండి ఇక్కడ ఏంటంటే ఆర్ యూ అన్ ఇంజనీర్? పాజిటివ్ ఆన్సర్ ఎస్, ఐ యామ్ అన్ ఇంజనీర్. నెగిటివ్ ఆన్సర్ నో, ఐ యామ్ నాట్ అన్ ఇంజనీర్. తర్వాత ఆర్ యూ దేర్? ఎస్, ఐ యామ్ దేర్. నో, ఐ యామ్ నాట్ దేర్. మనం అలా చెప్పుకుంటాం అనమాట. అంతేకాకుండా యు ఆర్ బ్యూటిఫుల్, మీరు బ్యూటిఫుల్. ఆర్ యూ తర్వాత ఈ షీ లుకింగ్ బ్యూటిఫుల్? ఎస్, షీ ఈజ్ బ్యూటిఫుల్. నో షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. అలా మనము చెప్పుకోవచ్చు అనమాట. అలాగా ప్రస్తుతపు స్థితిని మనం తెలియజెప్పడానికి, గత స్థితిని మనము తెలియచెప్పడానికి, తర్వాత భవిష్యత్ స్థితిని మనం తెలియచెప్పడానికి చక్కగా మనం నేర్చుకుంటాం అనమాట. దీంట్లోనూ క్వశ్చనింగ్ కూడా ఎలా ఉంటుంది, మీరు ప్రతిదాన్ని కూడా మీరు ఏం చేయాలంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఈట్లతో నేమ్స్తో మీరు చెప్పాలన్నమాట. సింపుల్ అండి. ఐ am a teacher, we are teachers, you are a teacher, they are teachers, he is a teacher, she is a teacher, it is a teacher, Ravi is a teacher. ఓకేనా? వీటన్నిటిని కూడా మీరు ఇలాగా పాజిటివ్లోను, తర్వాత నెగిటివ్లోను, ఇంటరాగేటివ్లోను మీరు మార్చుకుంటారు అనమాట. దాంట్లో క్వశ్చనింగ్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు, అంతే, సింపుల్. సరే, ఇప్పుడు మనకి ప్రస్తుతపు స్థితి, గత స్థితి, భవిష్యత్తు స్థితి గురించి మనము తెలుసుకున్నాం అనమాట. అయితే మనము కలిగి ఉండటాన్ని, ఓకే, ప్రస్తుతం మీరు ఏదైనా కలిగి ఉన్నా, గతంలో మీరు ఏదైనా కలిగి ఉన్నా, భవిష్యత్తులో మీరు ఏదైనా కలిగి ఉండబోతున్నా, వాటిని మనం చెప్పడానికి మనకి స్ట్రక్చర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ నౌన్ అనమాట. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నౌన్ అనమాట. ఇది పాస్ట్కి సంబంధించింది, అది ప్రజెంట్కి సంబంధించింది. తర్వాత సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ నౌన్ అనమాట. అయితే వీటిల్లో కలిగి ఉంటాయన్నమాట. మీకు డిగ్రీ కలిగి ఉండొచ్చు, చాయిస్ కలిగి ఉండొచ్చు, ఐడియా కలిగి ఉండొచ్చు, ప్రాబ్లం కలిగి ఉండొచ్చు. అంతేకాకుండా మీరు ప్రాపర్టీని కూడా మీరు కలిగి ఉండొచ్చు అనమాట. ఏదైనా మీకు కలిగి ఉండొచ్చు. మీరు నిజాయితీని కలిగి ఉండొచ్చు, లక్షణాన్ని కలిగి ఉండొచ్చు, వాట్ ఎవర్. మీరు ఏదైనా మంచి బట్టలు మీరు కలిగి ఉండొచ్చు, ఏదైనా మంచి హౌస్ మీకు ఇల్లు కలిగి ఉండొచ్చు, చైర్ మీకు ఏదైనా కలిగి ఉండొచ్చు, డబ్బులు కలిగి ఉండొచ్చు, ఫోన్స్ కలిగి ఉండొచ్చు. ఏదైనా మీ దగ్గర ఉంది అంటే అది ఒక లక్షణం కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, మీకు ఏదైనా కావచ్చు అనమాట. మీకు సపోజ్ వ్యాధి, అది అన్నీ అలాంటి ఏదైనా కూడా కావచ్చు అనమాట. ఓకే, అవన్నీ కూడా మీరు చెప్పడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఏంటంటే చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఐతో మనం స్టార్ట్ చేద్దాం అనమాట. ఏంటంటే ఐ హ్యావ్ ఏ కార్, నాకు కార్ కలిగి ఉన్నాను అనమాట. సో దీనికి రెండు రకాలుగా రావచ్చు అనమాట. ఏంటంటే నెగిటివ్, ఐ హ్యావ్ నో కార్, నాకు కారు కలిగి లేనమాట. తర్వాత దీని క్వశ్చనింగ్ ఎలా రాయొచ్చు అంటే ఈ క్వశ్చనింగ్ అడిగేటప్పుడు మనం ఏంటంటే చాలా సింపుల్ అనమాట. చెప్పాను కదా, ఐని ఇక్కడ తీసుకురండి. డూ ఐ హ్యావ్ ఏ కార్, నేను కారు కలిగి ఉన్నానా? ఎస్, ఐ హ్యావ్ ఏ కార్, నేను కారు కలిగి ఉన్నాను. నో, ఐ డోంట్ హ్యావ్ కార్, నేను కారు కలిగి లేను అని మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని హీ షీట్లతో మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ హీ హ్యాజ్ ఏ కార్, అతను కారు కలిగి ఉన్నాడు. తర్వాత కారు కలిగి లేడు, హీ హ్యాజ్ నో కార్, అతను కారు కలిగి లేరు అనమాట. తర్వాత దీని నెగిటివ్ మనం క్వశ్చన్ రూపంలో అడిగేటప్పుడు ఏంటంటే చూడండి, క్వశ్చన్ అడిగేటప్పుడు ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. డస్ హీ హ్యావ్ ఏ కార్,
డస్ హీ హ్యావ్ ఏ కార్, డస్ హీ హ్యావ్ ఏ కార్, అతను కారు కలిగి ఉన్నాడా అని చెప్పని అడుగుతాం. మళ్ళీ చెప్తాను చూడండి, హీ హ్యాస్ ఏ కార్, అతను కారు కలిగి ఉన్నాడు. కారు కలిగి లేడు, హీ హ్యాస్ నో కార్. తర్వాత డస్ హీ హ్యావ్ ఏ కార్, అతను కారు కలిగి ఉన్నాడా? ఎస్, హీ హ్యాస్ ఏ కార్. నో, హీ హ్యాస్ నో కార్, హీ హ్యాస్ నో కార్ అలా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ హీ హ్యాస్ నో కార్, ఐ హ్యావ్ నో కార్, హీ హ్యాస్ నో కార్కి మనము ఇలా చెప్పుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ ఇలా చెప్పొచ్చు. తర్వాత హీ డజంట్ హ్యావ్ ఏ కార్ అలా కూడా చెప్పొచ్చు. హీ డజంట్ హ్యావ్ ఏ కార్ అలా కూడా మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఇది మీరు గుర్తుంచుకోండి, ఓకేనా. ఇలా ఎవరైనా అడిగినప్పుడు డూ యూ హ్యావ్ ఏ కార్? ఎస్, ఐ హ్యావ్ ఏ కార్. డస్ షీ హ్యావ్ ఏ కార్? ఎస్, షీ హ్యాస్ a car. No, she doesn't have a car. Does he have a car? Yes, he has a car. No, he doesn't have a car అలా మీరు చెప్పాలన్నమాట. Does he have a degree? Yes, he has a degree. No, he doesn't have a degree అలా కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మనం గతంలో మీరు ఏదైనా కలిగి ఉన్నారు అని చెప్పడానికి మీరు ఎలా చెప్పుకోవచ్చు అంటే చూడండి, అక్కడ ఏంటంటే చాలా సింపుల్ అనమాట. ఎలా అంటే చూడండి, ఇక్కడ యూ హ్యాడ్ ఏ కార్, మీరు గతంలో కారు కలిగి ఉన్నారు. తర్వాత గతంలో కారు కలిగి లేరు అలా చెప్పుకోవాలంటే ఎలా అంటే యూ హ్యాడ్ నో కార్, మీరు గతంలో కారు కలిగి మీకు కారు లేదు, గతంలో మీకు కారు లేదు అని చెప్పడానికి ఇది మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఇది కూడా చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని వేరేలా ఎలా రాయొచ్చు అంటే చూడండి, ఇక్కడ యూ డిడెంట్ హ్యావ్ ఏ కార్. దీన్ని రూల్స్ గురించి వెతకొద్దండి, మీరు ఇబ్బంది పడతారు. రూల్స్ గురించి మీరు వెతకొద్దు, మీరు ఇబ్బంది పడతారు. ఇలా అనుకోండి, అంతే, వదిలేసేయండి. తర్వాత క్వశ్చన్ చేసేటప్పుడు ఎలా క్వశ్చన్ చేస్తామని చెప్పంటే డిడ్ యూ హ్యావ్ ఏ కార్, డిడ్ యూ హ్యావ్ ఏ కార్. చాలా సింపుల్ అండి. మీరు కారు కొన్న తర్వాత దాన్ని చాలా ఎగ్జైటింగ్గా మీరు డ్రైవ్ చేస్తున్నారు, అప్పుడు అడిగారు అనమాట డిడ్ యూ హ్యావ్ ఏ కార్ అంటే నీకు గతంలో కారు ఉండేదా అని అడిగారు అనమాట. నో అప్పుడు దానికి ఆన్సర్ ఏం చెప్తానంటే నో, ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్, లేకపోతే ఐ హ్యాడ్ నో కార్ అలా మనం చెప్తాం అనమాట. దీన్ని హీ అనే ఎగ్జాంపుల్తో చెప్తే హీ హ్యాడ్ ఏ కార్, గతంలో అతను కారు కలిగి ఉన్నాడు. తర్వాత హీ హ్యాడ్ నో కార్, గతంలో కారు అతనికి లేదు. తర్వాత మనకి దీన్ని ఇలా కూడా చెప్పుకోవచ్చు అనమాట, హీ డిడెంట్ హ్యావ్ ఏ కార్, అతనికి గతంలో కార్ లేదని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనం చెప్పుకుంటాం. ఈ డిడెంట్ హ్యావ్ అనేది గుర్తుంచుకోండి, మీరు ఈ డిడెంట్ హ్యావ్ అనేది గుర్తుంచుకోండి. గతంలో నువ్వు ఏదైనా కలిగి ఉన్నావా అని అడగటానికి డిడ్ యూ హ్యావ్ అని మనం అడగాల్సి ఉంటుంది. కలిగి లేము అని చెప్పడానికి ఐ హ్యాడ్ నో అని చెప్పొచ్చు, లేదంటే ఐ డింట్ హ్యావ్ అని చెప్పని కూడా మీరు చెప్పవచ్చు అనమాట. సో చివరిగా మనం వచ్చినట్లయితే ఏంటంటే I will have a degree. నేను ఒక డిగ్రీని కలిగి ఉంటాను. ఇన్ 2025 నేను ఒక డిగ్రీని కలిగి ఉంటాను. ఒకవేళ నేను సరిగ్గా స్కూల్కి నేను కాలేజ్కి వెళ్ళలేదనుకోండి, అప్పుడు ఏం చెప్తానంటే ఐ విల్ నాట్ హ్యావ్ ఏ డిగ్రీ, నేను ఒక డిగ్రీని కలిగి ఉండను నేను వెళ్ళకపోతే. సో మనకు డిగ్రీని కలిగి ఉంటావా అని అడగటానికి ఏమవుతుందంటే చూడండి, విల్ యూ హ్యావ్ ఎ డిగ్రీ, విల్ యూ హ్యావ్ డిగ్రీ? ఎస్, ఐ విల్ హ్యావ్ డిగ్రీ. నో, ఐ విల్ నాట్ హ్యావ్ డిగ్రీ అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. హీతో ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ హీ విల్ హ్యావ్ ఎ డిగ్రీ, అతను ఒక డిగ్రీని కలిగి ఉంటాడు. అతను డిగ్రీ కలిగి ఉండడు అంటే హీ విల్ నాట్ హ్యావ్ డిగ్రీ అని చెప్పుకోవచ్చు. తర్వాత విల్ హీ హ్యావ్ డిగ్రీ అని అడుగుతాం. అతను డిగ్రీ కలిగి ఉంటాడా? ఎస్, అతను ఒక డిగ్రీని కలిగి ఉంటాడు. ఎస్, హీ విల్ హ్యావ్ అ డిగ్రీ ఇన్ 2025 అలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఇలా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఐ హ్యావ్ ఎన్ ఐడియా, నేను ఒక ఐడియాని కలిగి ఉన్నాను. ఐ హ్యాడ్ ఎన్ ఐడియా, ఒకప్పుడు నేను ఐడియాని కలిగి ఉన్నాను. ఐ విల్ హ్యావ్ ఎన్ ఐడియా, నేను భవిష్యత్తులో ఒక ఐడియాని కలిగి ఉంటాను అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం, నాకు ప్రాబ్లం ఉంది. ఐ హ్యాడ్ ఏ ప్రాబ్లం, ఒకప్పుడు నాకు ప్రాబ్లం ఉంది. తర్వాత ఐ విల్ హ్యావ్ ఏ ప్రాబ్లం, నాకు ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అనేది భవిష్యత్తులో ఉంటుంది. అలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చాయిస్ అనమాట. ప్రజెంట్ షీ హ్యాస్ ఎ చాయిస్, ఆవిడకు చాయిస్ ఉంది. షీ హ్యాడ్ ఏ చాయిస్, ఒకప్పుడు ఆవిడకి చాయిస్ ఉంది. తర్వాత షీ విల్ హ్యావ్ ఏ చాయిస్, ఆవిడకి ఒక చాయిస్ ఉంది. మనం అలాగే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఏంటంటే షీ హ్యాజ్ ఎన్ ఆఫర్, హీ హ్యాజ్ ఎన్ ఆఫర్ నౌ, అతనికి ఒక ఆఫర్ ఉంది ఇప్పుడు. తర్వాత హీ హ్యాడ్ ఎన్ ఆఫర్, అతనికి ఒక ఆఫర్ ఉంది. తర్వాత హీ విల్ హ్యావ్ అన్ ఆఫర్, అతనికి ఒక ఆఫర్ అనేది ఉంటుంది. చెప్పాను కదండి, మీరు ఏదైనా ఒక క్వాలిటీ కలిగి ఉన్నా, ఒక వస్తువు కలిగి ఉన్నా,
మీరు ఏదైనా కలిగి ఉన్నా మీకు వస్తుందని చెప్పి అనుకున్నా వాటన్నిటిని కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి పాజిటివ్ వేలో నెగిటివ్ వేలో క్వశ్చనింగ్ వేలో మీరు ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. అంటే మీరు కలిగి ఉన్న వాటి పొజిషన్ అంటే మీరు ఏవైతే కలిగి ఉన్నారో క్వాలిటీ కానీ ప్రాపర్టీ కానీ వస్తువు కానీ ఏదైనా కావచ్చు వాటిని తెలియజేయడానికి మీరు వీటిని ఇలా ఉపయోగిస్తారు. అంతేకాకుండా స్థితిని తెలియజేయడానికి ప్రస్తుత స్థితి గత స్థితి తర్వాత భవిష్యత్తు స్థితిని తెలియజేయడానికి మీరు వీటిని ఇలా ఉపయోగిస్తారు. ఫైనల్గా ఒకసారి నేను రివైజ్ చేస్తాను అనమాట. చూడండి ఇక్కడ మీరేంటంటే యు ఆర్ ఏ టీచర్, మీరు ఒక టీచర్. ఆర్ యూ ఏ టీచర్? ఎస్ ఐఎమ్ ఏ టీచర్. నో ఐఎమ్ నాట్ ఏ టీచర్ అనమాట. వర్ యూ ఏ టీచర్? నువ్వు ఒక టీచర్వా? ఎస్ ఐ వర్ ఏ టీచర్. నో ఐ వర్ అంటే టీచర్, నేను టీచర్ని కాదు. యూ విల్ బీ ఏ టీచర్. విల్ యూ బీ ఏ టీచర్? ఎస్ ఐ విల్ బీ ఏ టీచర్. నో ఐ విల్ నాట్ బీ ఏ టీచర్ అనమాట. అలాగా తర్వాత డూ యూ హ్యావ్ ఏ కార్? ఎస్ ఐ హ్యావ్ ఏ కార్. నో ఐ డోంట్ హ్యావ్ ఏ కార్. లేదా ఐ హ్యావ్ నో కార్ అలా చెప్పుకోవచ్చు. డిడ్ యూ హ్యావ్ ఏ కార్? ఎస్ ఐ హ్యాడ్ ఏ కార్. నో I didn't have a car. తర్వాత will you have a degree? Yes I will have a degree. No I will not have a degree. అలా అనమాట. అలా మీరు స్థితులకు సంబంధించిన విషయాలు కావచ్చు, తర్వాత పొజిషన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ప్రజెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్సెస్లో మీరు చెప్పుకోవడానికి ఈ లెసన్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంచెం రైటింగ్ అనేది నేను రాసి చెప్పడం వల్ల కొంచెం ఇబ్బందిగా వచ్చింది, ఎక్స్క్యూజ్ చేయండి. ఆ తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. తర్వాత ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసి మీకు ఇష్టమైతేనే మీకు ఒక కోర్స్ని కొనుగోలు చేయండి. చాలా ఎక్కువ వీడియోస్ ఉంటాయి, ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఉంటాయి. ఇటువంటి యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయి. అంతేకాకుండా కోర్సులోని వీడియోస్ చూసే క్రమంలో మీకు ఏదైనా డౌట్లు వచ్చినా కానీ మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. మీకు గూగుల్ ప్లే స్టోర్లో ఇంగ్లీష్ విత్ రాజేష్ యాప్ అని మీకు దొరుకుతుంది. మీకు iOS యాప్లో కూడా ఉంది. మరిన్ని వివరాలకు ఇప్పుడే నాకు కాల్ చేయండి. తర్వాత ఇంత కష్టపడి వీడియోస్ చేసినందుకు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఒక సబ్స్క్రిప్షన్ నాకు ఇవ్వండి. ఇచ్చి మరింతగా నన్ను మోటివేట్ చేసి మరిన్ని వీడియోస్ చేయడానికి మరింత మోటివేషన్ అనేది ఇవ్వండి. Thank you all for watching this video. This is Dr. V. Rajesh signing off. Bye bye. Have a great day.